బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ క్విక్లీ షేర్ నిన్న రాత్రి జరిగిన ఒక అద్భుతమైన స్క్రీనింగ్ నిజంగా చాలా చాలా కాన్ఫిడెన్స్ని ఇచ్చింది. చాలా ముందు సంతోషంగా అనిపించింది. అంటే దాదాపు ఒక 400 మంది ఒక థియేటర్లో కూర్చొని నవ్వుతుంటే ఆ నవ్వుల్లో నుంచి క్రియేట్ అయ్యే ఎనర్జీ, అక్కడ క్రియేట్ అయ్యే ఆ ఊపు ఎప్పుడు మనం ఇంకా బాగా చేయాలని ముందుకు నెడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. నిన్న ఆ స్క్రీనింగ్కి వచ్చిన ప్రేక్షకులందరికీ, అలాగే వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసిన సెలబ్రిటీస్, డైరెక్టర్స్, తర్వాత యాక్టర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ముఖ్యంగా అదంత విజయవంతంగా జరగడానికి కారకులైన మా ప్రొడ్యూసర్ గారు కృష్ణప్రసాద్ గారు, అలాగే విద్య గారు, చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు ఒకటి బాగా అనిపించేది ఏంటంటే, నాకు ఇందాక కూడా ఒక స్టిల్ వచ్చింది. లైక్ మేము టీం మెంబర్ BTS స్టిల్స్ అక్కడ అందరు టీం మెంబర్స్ కూర్చొని చిన్న డిస్కషన్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు ఫీల్ గ్రేట్నెస్, ఐ యూస్ టు ఫీల్ ఎక్సలెన్స్. ఇక్కడున్న వాళ్ళతో పనిచేస్తున్న ప్రతిసారి నేను ఎక్స్పీరియన్స్ చేసిన వన్ కాన్స్టెంట్ ఎమోషన్, ఒక గ్రేట్నెస్ని ఎక్స్పీరియన్స్ చేశాను. అదే దాన్ని ముందుకు తీసుకొచ్చి మళ్ళా తెర మీదకి తీసుకురావాలని, దాన్ని ఆవిష్కరించుకోవాలని ఎప్పుడు అనిపించేది. సో ఐఎమ్ లక్కీ అండ్ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ నాకు ఈ అవకాశం వచ్చినందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన నా దర్శకుడు, నా టీచర్, నా గురువు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు చాలా చాలా థ్యాంక్స్ సార్. నాకు నిజంగా నేను ఏ రోజైతే అక్కడ యూనివర్సిటీలో మీ లెక్చర్ విని ఎంత మూవ్ అయ్యానో, ఎంత ఇన్స్పైర్ అయ్యానో, మళ్ళీ దట్ ఫస్ట్ డే ఐ రిమెంబర్ ఆ బెడ్ మీద కూర్చున్నప్పుడు మీరు ఒక్క మాటతో ఐ అండర్స్టూడ్ దట్ గ్రేట్ డైరెక్టర్స్ అంటే ఎలా ఉంటారని మిమ్మల్ని చూసిన తర్వాత నాకు బాగా అర్థమైంది సార్. చాలా చాలా థ్యాంక్స్. మిమ్మల్ని చూసిన తర్వాత నాలో ఉన్న ఎక్కడో కనుమరుగైపోయి కాస్త కరప్ట్ అయిన ఐడియలిజంని మళ్ళీ నేను బయటకు తీసుకొచ్చి దాన్ని సానబెట్టి మళ్ళీ ఇట్లాంటి గొప్ప సినిమాలు చేయాలని నాకు మీరు దాన్ని మోటివేట్ చేసినందుకు, అలాగే అలాంటి ఒక ఎన్వైరన్మెంట్ని, అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడానికి దాదాపుగా 3 దశాబ్దాల కాలంగా ఒక సంస్థను నడుపుతూ, దాన్ని విజయవంతంగా నడుపుతూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచిన కృష్ణప్రసాద్ గారికి మరోసారి చాలా చాలా థ్యాంక్స్ సార్. అంటే ఎప్పుడో ఒకప్పుడు మన ఫిలిం ఛాంబర్ వాళ్ళు, లేకపోతే ఎక్కడో ఒక ఫిలిం స్కూల్లో, ఒక లైబ్రరీలో ఎక్కడో చోట ఒక బుక్ రాసి దాంట్లో సినిమాల గురించి, సినిమాల ఔన్నత్యం గురించి, గ్రేట్ సినిమాస్ గురించి రాసినప్పుడు మీ పేరు రాస్తారు. ఆ రాసినప్పుడు మీరు తీసిన సినిమాల్లో ఆ లిస్టులో నా పేరు కూడా ఎక్కడో రాస్తారు. అది సో దానికి నేను నిజంగా మీకు నమస్కరిస్తున్నాను సార్. చాలా చాలా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. నాకు క్విక్లీ నీ పేర్లు చదివి ఐ విల్ సే థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్ బికాజ్